ఈ దినవాక్య భాగంలోనికి ముందుకు సాగుదాం. యమన బిడ్డలు, బైబిల్స్ ఉన్న వారందరూ కూడా మీ బైబిల్స్ తెరచి వాక్య ధ్యానంలోనికి ముందుకు సాగాలని ఆశపడుతుంటున్నాను. సామెతలో రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయ భాగము. సామెతలు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయ భాగము మొదటి వచనాన్ని అందరము కలిసి ఒకే కంఠముతో ఒకే స్వరముతో గలమెత్తి చదువుతాం. సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం. రెడీ, 1 2 3. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినది. మరొకసారి, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కనుక దయచేసి కొద్ది నిమిషాలు, మన సమయము గడిచిపోతూనే ఉంది కదా. సమయము మనది ఆదివారపు ఆరాధన సమయము 9 గంటలకు. ఇప్పుడు ఇంచుమించుగా 10:35 కావస్తుంది. ఇంకా గంట సమయం మాత్రమే మనతో ఉంది. ఈ 1 అవర్ టైం కంప్లీట్గా దేవునితో గడుపుదాం. దేవుడు మనతో గడుపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాత వాక్య గ్రంథములో, ప్రకటన గ్రంథములో ఒక వచనము, ప్రకటన రాసిన గ్రంథములో 11వ అధ్యాయ భాగము, 11వ అధ్యాయ భాగం అనుకుంటాను. మొదటి వచనము రాసినప్పుడు అంటాడు, మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని అందరు ఎప్పుడు మాట, పూజించు వారిని లెక్కపెట్టుము. వెలపట్టి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. చాలు. ఆలయములో పూజించు వారిని ఏముంది అక్కడ, ఏం చేయాలట, లెక్క పెట్టుము ఉంది. ఎందులో ఉన్నవారు లెక్క పెట్టాలట? అందరూ ఇప్పుడు ఒకసారి, ఆలయంలో. ఇంకా ఎక్కడున్నారు జనాలు? అక్కడ వెలపల కూడా ఉన్నారా లేరా? చూడండి ఒకసారి మాట, 2వ వచనములో, ఆలయమునకు వెలపట ఉన్న ఆవరణమును కొలత వేయక విడిచి పెట్టుము. ఆలయముల్లో ఉన్న వారిని లెక్క పెట్టండి, ఆలయం వెలుపల ఉన్న వారిని లెక్క పెట్టొద్దు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆలయంలో ఉన్నవారు దేవునికి ఇష్టలట. ముందు వచ్చిన వారు వెలుపల ఉండాల్సిన అవసరం ఎవరికి వస్తుందండి? మీరు చెప్పాలి. సుట్టి మీకే కావాలా? ఎవరు అన్నారు ఈ మాట? నువ్వా? రైట్, పరశురాం. హల్లెలూయా. ఆలయము వెలుపల ఉండేది ఎవరంటే, ఎవరుంటారు వెలుపల? లేటుగా వచ్చినవారు కదా. మనం చాలా అదృష్టవంతులు, ఎప్పుడు వచ్చినా లోపల ఖాళీ ఉంది కదా. చెప్పరే, చాలా అదృష్టవంతులు. మనది రిజర్వేషన్ సీట్ కన్ఫామ్ కదా, కన్ఫామ్ టికెట్ మంది కనుక ఎప్పుడైనా రావచ్చు, మన సీట్ మనకే ఉంటుంది. అంతేనా? కానీ ఒకరోజు వస్తుంది, మీరు కూడా వెలుపల ఉండాల్సిన గడియ వస్తుందేమో, జాగ్రత్త. హల్లెలూయా. ఇక్కడ మందిరంలో ఉన్నామేమో కానీ దేవుని దృష్టిలో ఎక్కడున్నావు కదా. నన్ను ఘనపరచు వారిని నేను
ఘనపరచెదను. నన్ను తృణీకరించు వారిని నేను దేవుని ఘనపరచడములో నువ్వు ఇచ్చే ప్రయారిటీ చాలా ప్రాముఖ్యం కదా. యు హావ్ టు గివ్ ద ప్రయారిటీ టు ద లార్డ్. దేవునికి ప్రాధాన్యత ఇవ్వడము అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు దేవుని మందిరంలోనికి పరిగెత్తుకుని రావాలో భక్తుడైనటువంటి దావీదు రాసినప్పుడు తన కీర్తనలో ఒక మంచి చరణం రాస్తాడు. అక్కడ నాకు దొరుకుతున్నది అని రాస్తూ కీర్తనా గ్రంథములో 4వ అధ్యాయ భాగములో ఒక చక్కని మాట అంటాడు. 6వ వచనం చదువుమా. మాకు మేలు చూపువాడు ఎవరని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి కంటే ఏందట, సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు మా హృదయములలో పుట్టించితివి. ఆమేన్. హల్లెలూయా. ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన దానికంటే, పంటలు పండినప్పుడు సంతోషం ఉంటుంది కదా, అవునా? విస్తారమైన సమృద్ధి కలిగినప్పుడు సంతోషం ఉంటుందట. ఆహార విషయంలో సంతోషపడేవారు కొందరు ఉంటారు. అలాగనే అన్యులు కూడా చాలామంది రకరకాల సంతోషాలతో ఉంటారట. కానీ దావీదు అంటాడు, వారి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నాకు పుట్టించితివి అంటాడు. ఆ మాట రాసినప్పుడు పైన ఒక మంచి మాట అంటాడు, నీ సన్నిధిలో అంటాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. ఎప్పుడైతే నువ్వు మా మీద ప్రకాశిస్తావో అప్పుడు పైకి వెళ్ళండి అన్న సతీష్ మన పైకి పంపించు. హల్లెలూయా. ఎప్పుడైతే మా మీద నీ సన్నిధి కాంతి ఉంటుందో మాకు ఎలా ఉంటుందంటే, వారి ధాన్య ద్రాక్షారసము విస్తరించిన దానికంటే అధికమైన సంతోషము నీవు నాకు కలగజేస్తామంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకి ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖన గ్రంథములోని వాక్య భాగములోని ముందుకు సాగుదాం. సామెతలు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయ భాగములో 1వ వచనము రాసినప్పుడు జ్ఞాని అయిన సొలొమోను రాసిన చక్కని మాట, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే ఏందట, దయను కోరదగినది. ఆమెన్. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను రాసిన దర్దాపుగా 2 గ్రంథాలు మనము చూస్తూ ఉంటాం. 3 గ్రంథాలు. ఒకటి సామెతల గ్రంథము, రెండవది ప్రసంగి గ్రంథము, మూడవది పరమగీతముల గ్రంథము. కొంత సగభాగం మధ్యలో అక్కడక్కడ కొన్ని చాప్టర్స్ రాశాడు, అది కీర్తన గ్రంథం. ఈ 4 గ్రంథాల్లో ఎక్కువగా మనకు కనబడుతున్న పదాలన్నీ ఎక్కువగా సొలొమోను రాసినవి కనబడుతుంటాయి. సొలొమోను రాసిన గ్రంథములో సొలొమోను కూర్చున్నటువంటి చక్కటి కృప ఏంటంటే, మంచి జ్ఞానవంతుడు అని బైబిల్లో ఉంది. అతనికి మించిన జ్ఞానం మరొకడు ఎవరికి కూడా లేదు అని శీభాదేశం రాణి కూడా పరీక్షించి ఆ స్టేట్మెంట్ ఇచ్చేసింది, మంచి జ్ఞానం గలవాడు అని కదా. కారణం ఏంటంటే, ఏమి కావాలో కోరుకోరా నరుడా అని అనగానే మనం ఏం కోరుకుంటాం, ఒక లాంగ్ చైన్ ఉంటే బాగుండు అనుకుంటారు కొందరు కదా. ఎవరి బిడ్డలు అడిగితే, ఇక్కడ ఉన్నప్పుడు ఎవరి బిడ్డలు అడిగితే ఏమంటారు, సుధాకర్ అడిగినామనుకో ఒక కారు కొనుక్కోవాలంటాడు ఫస్ట్. వాహనాలు కావాలి, కొందరికి ఇళ్ళు కావాలి, రకరకాలుగా కావాలని కోరుకుంటాం.
కానీ భక్తుడైనటువంటి సొలొమోను కోరుకున్న చక్కటి కోరిక ఏంటంటే, అయ్యా నాకు జ్ఞానమును ప్రసాదించమన్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. అందరు చేతులు పైకి చెప్పాలి. హల్లెలూయా అనగానే మీ స్వరాలు వినపడాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఈనాటి కాలంలో చాలామంది ఏది కోరుకోవాలో అది కోరుకోం కదా, అవునా కదా? చాలామంది డబ్బు కోరుకుంటారు, ఐశ్వర్యము కోరుకుంటారు, ఉద్యోగాలు కోరుకుంటారు, ఇంకే సంపద కోరుకుంటారు, ఆస్తి బాగుంటే చాలు, మంచి భవనం ఉంటే చాలు అనుకుంటారు. ఎన్ని ఉన్నా జ్ఞానము లేకపోతే, అవునా? మనం అనుకుంటాం నాకేమైంది బాగానే ఉంది అనుకుంటాం. కొన్నిసార్లు నీవు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో, ఏ తీర్మానము చేయాలో ఏది చేయకూడదో, ఇవన్నీ నీకు సరియైన తీర్మానాలతో సరియైన మార్గంలో నడవగలిగి ఉండాలంటే సరియైన జ్ఞానము కూడా నీకు అవసరమై ఉన్నది. అందుకే చాలామంది అనుకుంటారు ఐశ్వర్యం ఉంటే చాలు, ధనం ఉంటే చాలు, సంపద ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలండి. ఇవేమి లేకపోయినా సరి అయిన జ్ఞానం ఉంటే ఎక్కడైనా బ్రతకగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం లేని వాళ్ళు బ్రతుకుతలేరా? లేరా? ఉద్యోగం ఉన్న బ్రతుకుతారు, లేకపోయినా. ఆస్తి లేకపోయినా బ్రతుకుతారు, ఆస్తి ఉన్నా. వాహనాలు ఉన్న బ్రతుకుతారు, లేకపోయినా. పొలాలు ఉన్న బ్రతుకుతారు, లేకపోయినా బ్రతుకుతారు. బ్రతకడానికి కావలసినది ఆస్తిపాస్తులు కాదు, జ్ఞానము కావాలి. అందుకే యాకోబు రాసిన పత్రికలో అంటాడు, 1వ అధ్యాయము 4వ వచన భాగంలో అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అంటాడు. చెప్పండి ఒకసారి ఏంటంట? మీలో ఎవరికైనా, మనకు లేదుగా, తక్కువ లేదు, ఫుల్ ఉంది అంటాం కదా, అంతేనా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదుపుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి, అందరూ ఎప్పుడు ఒకసారి ఎవరిని అడగాలట? అందరూ చెప్పాలి, ఎవరిని అడగాలట? దేవుని అడగవలెను. అప్పుడు ఆయన ఎవరిని కాదనక అందరికీ ధారాళముగా ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎవరిని కాదనక అందరికీ ధారాళముగా సమృద్ధిగా ఆయన అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. కనుక దేవుని జ్ఞానం మనకి ఎంతో అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి జ్ఞానం కావాలి మనకు. తొందరగా పొరపాటు మాట్లాడే జ్ఞానం కాదు. తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటాం ఒక్కోసారి కదా, అజ్ఞానముగా మాట్లాడుతుంటాం ఒక్కోసారి. నేనంటాను సమయోచితమైన మాట కూడా చాలా రుచికరంగా ఉంటుందట, అది కృపాసహితముగా ఉంటుందట. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దైవ జ్ఞానం. నీ సొంతగా నిష్టానుసారంగా మాట్లాడేది జ్ఞానం కాదు కదా. అందుకే అంటాడు కృపాసహితముగా ఎలా ఉండాలంట? రుచికరముగాను. నేను హేతు అడుగు ప్రతి వారికి సమాధానం ఇవ్వడానికి ఎలా ఉండాలంటే నువ్వు ఓపికగా ఉండాలి. ఎన్నో ప్రశ్నలు వస్తాయి మన దగ్గరికి. ఆవేశాలు కాదు ముఖ్యం, రేషాలకు రావడం ముఖ్యం కాదు. ఓపికతో సమాధానం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. అది దైవ జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో రాసినప్పుడు ఈ మాట రాసిన వాడు సొలొమోను రాసినటువంటి భాగాలు. సొలొమోను మంచి జ్ఞానవంతుడు. సొలొమోను రాసిన అనేక మాటలన్నీ ఎవరిని ఉద్దేశించి రాశాడంటే యవనులను ఉద్దేశించి రాశాడు. సామెతల గ్రంథములో 1వ అధ్యాయ భాగము 1వ వచనము రాసినప్పుడు అంటాడు, యవనులకు బుద్ధియు వివేచనయు కలిగించుటకు రాసిన సామెతలు అంట. చదువుబిడ్డ మాట ఏంటంట? అందరు చదవాలి ఒకసారి. ఏంటంట? జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకును తెలివియు వివేచనయు పుట్టించుటకు
తగిన, అందులో 4 పదాలు ఉన్నాయి. ఏంటంట? మళ్ళీ ఒకసారి చదువు, ఒకసారి మళ్ళీ జ్ఞానము లేని వారికి, ఏం లేని వారికి, జ్ఞానము లేని వారికి ఏముండదు ఇప్పుడు? అది మీరు చెప్పాలి. ఇప్పుడు జ్ఞానం లేని వాళ్ళకి ఏముండదు ఇప్పుడు? చెప్పండి గట్టిగా. ఎందుకు భయపడుతుర్రు? అందులో మన పేరేమైనా ఉందా? ఉంటుంది. కొంచెం జాగ్రత్త వెతుకుతూ దొరుకుతాయి పేర్లు. ఏంటంటే జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి యవనులకు ఏముండదు ఇప్పుడు? చెప్పండి. యవనులకు ఏముండదు? అప్పుడప్పుడు పోతాయి, ఎటో పోతుంది కదా. యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన తెలివి, జ్ఞానము, వివేచన, బుద్ధి కదా. ఈ 4 అన్నీ ఒకదానికి దగ్గర అనిపిస్తే కానీ ఈ 4 వేరే. ఇవన్నీ ఉద్దేశించి యవనులకు రాసిన పదాలు ఇవన్నీ. ఇందులో రాసిన 2వ అధ్యాయ భాగము 1వ వచనం రాసినప్పుడు అంటాడు, ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే ఏందట? దయ కోరదగినది. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి చెప్తాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. వెండి బంగారముల కంటే ఏందట? దయ కోరదగినది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు దయను కోరాలి అని జ్ఞాని సొలొమోను రాశాడు. దేవుని దయ, మనుషుల దయన ఏం కోరుతున్నాం మనం? ఒకసారి బైబిల్లో రాసినప్పుడు, లూకాసు సువార్త గ్రంథంలో రాసినప్పుడు 2వ అధ్యాయము 50వ చివరి వచనంలో రాసిన ఒక మాట అంటాడు. ఒకసారి, యేసు జ్ఞానమందును ఎంత వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతులు పైకిద్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏందట? యేసు జ్ఞానమందును ఇంకా వయస్సు యందును దేవుని దయయందును మనుషుల దయయందును. ఏ దయ అట? మనుషుల, అందరూ ఇప్పుడు ఒకసారి, ఏ దయ? మనుషుల దయ. ఇంకోటి దేవుని దయ. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, గొప్ప ఐశ్వర్యము కంటే ఏంటంట? వెండి బంగారము కంటే ఏం కోరుకోవాలి మనం ఇప్పుడు? దయ కోరదగినది అంటాడు అక్కడ. ఏం కోరదగిందట? దయ కోరదగింది. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్న వారందరికీ ఒక ప్రశ్న ఇస్తా. చాలాసార్లు మనము దయను కోల్పోతా, అవునా? కొన్నిసార్లు మనుషుల దయ కోల్పోతా, కొన్నిసార్లు దేవుని దయ కూడా కోల్పోతా, అవునా? కొందరు ఇంకొక రకమైన భక్తి పరులు ఉంటారు. దేవుడు ఉంటే చాలు, నాకు ఎవరు అవసరం. వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు చెప్పానుగా, వీళ్ళందరూ ఎవరు? మహాభక్తి పరులు. వీళ్ళు ఏమనుకుంటారు? భక్తి పరులు, నాకు దేవుడు ఉంటే చాలు, అంతేనా? ఇంకోరు ఉంటారు, ఎవరున్నా లేకపోయినా మా వాళ్ళు ఉంటే నాకు చాలు. ఇది ఇంకో రకమైన భక్తి, అంతేనా? అర్థమవుతుందా? కొందరు ఏ రకం అంటే, ఎవరు లేకపోయినా పర్వాలే, నాకు నా దేవుడు ఉంటే చాలు, అవునా? ఇది ఒక రకమైన భక్తి. ఇంకో రకమైన మనుషులు ఉంటారు, మాకు మా వాళ్ళు ఉంటే చాలు, అవునా? మా కులం ఉంటే చాలు, దేవుడు కూడా అవసరం లేదు వాళ్ళకు. ఇది ఒక రకమైన మనుషులు ఉంటారు. యేసు ప్రభు లాంటి వాడే ఎందులో ఎదిగాడట? మనుషుల దయ, రెండవది దేవుని దయలో ఎదిగాడు. మరి నువ్వెంత తోడివి, అవునా? ఎంతమంది దయను కోల్పోతున్నావు మీకు తెలుసా? నీ మాటల ద్వారా ఎంతమంది ప్రేమను కోల్పోతున్నావు మీకు అర్థమవుతుందా?
ఎన్నిసార్లు నువ్వు దేవుని విరుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు దేవుని దయ నుండి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావో అర్థమవుతుంది. ఒక్కోసారి నీ కుటుంబంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట, నీ ప్రవర్తన, నీ నడవడి, నీ తీర్మానాలు ప్రతిదీ కూడా ఎక్కడో దేవుని దయ నుండి, మనుషుల దయ నుండి ప్రక్కకు వెళుతున్నామేమో. జాగ్రత్త పడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు రాసిన ఒక చక్కటి ప్రార్థన, నాకు ఎప్పుడు చాలా ఇష్టమైన ప్రార్థన అది. ఆ ప్రార్థన, ఆ చక్కటి ప్రార్థన ఏంటంటే కీర్తన గ్రంథములో 139వ అధ్యాయ భాగములో ఆఖరులు అంటాడు, నీకు ఆయాసకరమైనవి ఏమైనా నాలో ఉన్నాయేమో చూడు. నీకు ఆయాసకరమైనవి అంటాడు అక్కడ. చెప్పండి ఒకసారి గట్టిగా, ఏందట? అందరూ ఎప్పుడు ఒకసారి ఏందట ఆ మాట? ఆయాసకరమైనవి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి ఒకసారి గట్టిగా, నీకు ఆయాసకరమైనవి నాయందు ఉన్నవేమో చూడు. చాలు. ఎప్పుడైనా ఈ ప్రార్థన దేవుడితో ఎప్పుడైనా చేశారా? అయ్యా నీకు ఆయాసకరమైనవి ఏమన్నా ఉన్నాయా చూడు. చాలాసార్లు మన ప్రార్థనలు అన్నీ ఇంకో రకమైన ప్రార్థనలు ఉంటాయి తెలుసా. కళ్ళు మూసినామంటే చాలు ఆ కొత్త అప్లికేషన్ లిస్ట్ ఉంటుంది. అప్లికేషన్ లిస్ట్ తెలుసా. నన్ను కాపాడు, మా ఆయనను కాపాడు, నా కొడుకును కాపాడు, నా బిడ్డను కాపాడు, బయటికి వెళ్తున్నా కావలి ఉండు, ప్రయాణం పోతున్నాను బండి జాగ్రత్త, ఎన్ని ఉంటాయో లిస్టులో. ఆ మొత్తం చిట్టా వస్తుంది బయటికి, అప్లికేషన్ లిస్టు. అందులో ఒక్క పాయింట్ ఉండదు, అయ్యా నీకు ఆయాసకరంగా ఏమైనా నాలో ఉన్నాయా అని ప్రశ్నిస్తాం ఒకసారన్నా. అట్లా పోనీ చేసిరే అనుకుందాం, మాట వరుసగా చేస్తాం అప్పుడప్పుడు కదా, చేసిరే అనుకుందాం. చేసినప్పుడు ఆయనకు ఆయాసకరమైనవి నీలో ఉన్నాయి జ్ఞాపకం వస్తాయా అనుకుందాం. వచ్చినాయా అనుకో, అప్పుడు ఏం చేయాలా? మీరు మాట్లాడాలా వద్దా? వచ్చినాయే అనుకుందాం, జ్ఞాపకం వచ్చాయి. నేను ఈరోజు అది పొరపాటుగా మాట్లాడా. నీ పేరు ఏం పేర్రా? సిల్వరాజ్. ఈయన సిల్వేయాల. కారణం ఏంటంటే ఎప్పుడు టైంకి రాడు. హల్లెలూయా. చెప్పడం గట్టిగా ఒకసారి హల్లెలూయా. పేరు ఒక్కొంది అన్న, సిల్వరాజ్ పేరు ఒక్కొని పేరు చెప్పిన కదా, అందరికి వర్తిస్తుంది. హలో, అర్థం కానట్టుంది కదా, కానీ అర్థమైన వాళ్ళందరూ నవ్వాలా వద్దా, నవ్వునట్టు నవ్వుతురు కొందరు, అంటే అర్థమైనట్టు లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తులు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. స్వరం ఎత్తాలి ఒకసారి గట్టిగా హల్లెలూయా. నీకు ఆయాసకరమైనది ఏమైనా నాలో ఉందా చూడు అని దావీదు భక్తుడు రోజు ప్రార్థన చేసేవారట. ఏ డైలీ ప్రేయర్. ఈరోజు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవునికి ఆయాసకరమైనవి ఉన్నాయంటే నేను ఒక ప్రశ్న చెప్తాను. అదేంటంటే, దేవుని దయ నీ మీద ఉండదేమో. అవునా కదా? మన పిల్లలు ఉన్నారు అనుకుందాం. మన పిల్లలు మనం చెప్పినట్టుగా వింటే, చెప్పినట్టుగా నడుచుకుంటే వారిపైన మనం ఏం చూపిస్తాం? అందరూ ఇప్పుడు ఏం చూపిస్తాం? దయ చూపిస్తాం. వీడు మంచి పని చేస్తున్నాడు, చెప్పినట్టు వింటాడు. అరే ఈ చాక్లెట్ నీ కొరకే అంటాం కదా, అవునా? ఈ బ్లెస్సింగ్ నీకే, అవునా? ఈ డ్రెస్ నీ కొరకే తెచ్చాను బిడ్డ. నమ్మకమైన వారికే కదా దీవెనలు. దయ పొందాలి అంటే అది నీ దగ్గర ఉందా, అక్కడ ఉందా? దయ పొందాలి అంటే అది నీ చేతిలో ఉందా, దేవుని చేతిలో ఉందా? మన చేతిలో ఉంది. అవునా? కనుక దయ పొందాలి. అందుకే అంటాడు, దయను కోరదగినది ఉంది, దయ కోరుకో. ఎవరి దయ కావాలి ఇప్పుడు? మనుష్యుల దయ, దేవుని దయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకి ఇద్దరు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని దయలో ఎదగాలి, మనుష్యుల
దయ్యాలు వెతకాలి. చాలాసార్లు మనుషులతో సంబంధం లేదనుకుంటావేమో, ఎన్నడూ అనడానికి వీల్లేదు. కారణం ఏంటంటే అందరితో సమాధానముగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఆ మాట ఒక మాట చెప్పి నేను ఈరోజు దేవుని దయలో ఉన్న బ్లెస్సింగ్స్ మీకు పరిచయం చేస్తాను. ఒక్కసారి మనుషుల దయను మీకు పరిచయం చేసి ముగిస్తాను. పరిశుద్ధ లేఖన గ్రంథములో తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయ భాగము 4వ అధ్యాయము 12వ వచనం చదువుడా, 10వ వచనము నుండి. అలాగుననే మాసిదోనియలో ఎన్నంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు, సంఘమునకు వెలుపట వారి ఎడలను మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకుంటూ ఎందును మీ చేతులకు పని చేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్ములను. ఆమేన్, హల్లెలూయా. సరే, మాట జాగ్రత్తగా చూడండి. 12వ వచనములు అంటాడు, సహోదరులారా, ఏందంట? ప్రేమయందు. అందరు చెప్పండి, నన్ను చూడు ఒకసారి. ప్రేమయందు మరి ఎక్కువగా చెప్పాలి అందరూ గట్టిగా. ప్రేమయందు మరి ఎక్కువగా. మీరు అభివృద్ధి పొందుతలే. చెప్పండి ఒకసారి. ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఇస్తాను. ప్రేమలో ఏమి ఎదగాలన్నాడు? అభివృద్ధి అన్నాడు కదా. అభివృద్ధి రాయడానికంటే ముందు ఇంకొక పదం రాశాడు. ఏంది? మరి ఎక్కువగా అభివృద్ధి పొందాలి. ఎక్కువ తింటే ఆయాసం, కానీ ప్రేమ ఎక్కువైతే ఆయాసమేం కాదుగా. అవునా? చెప్పరే, అవునా? ఎక్కువ తింటే ఏమొస్తుంది? వినుట వలన విశ్వాసము, తినుట వలన ఆయాసము. అవునా? కానీ వినడంలో తప్పేం లేదు. అవునా? చెప్పరే, మీరు అంతే చోటుల్లో సంఘానికి వచ్చినట్టుంది. నేను చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. తెస్సలోనికే సంఘానికి రాసినప్పుడు ఒక మంచి పదాన్ని పౌలు రాస్తారు. ఏంటంటే, సహోదరులారా, మీరు ఎక్కువగా. ఎక్కువ ఉందా? మరి ఎక్కువ ఉందా? మరి ఎక్కువగా ప్రేమయందు అభివృద్ధి చెందాలి. అందరూ ఎప్పుడు ఒకసారి, దేంట్లో అభివృద్ధి చెందాలా? గట్టిగా, దేంట్లో చెందాలా? ఈ సంవత్సరానికి, నెక్స్ట్ ఇయర్కి జీతం పెరగాల, తగ్గాలా? చెప్పాలా? అమ్మగారు ఇంకొక 500 పెంచితే వస్తా, లేకపోతే 4 ఏళ్ళకెళ్ళి పని చేస్తున్నా, ఏం కావాలి నాకు? జీతము పెరగాల. మంచిదే. వయసు పెరుగుద్దా తరుగుద్దా? పెరుగుద్దిగా. ఇప్పుడు నేను ఇదే ప్రశ్న మీకు ఇంకొక రకంగా చెప్తాను. ఏంటంటే, ప్రేమ పెరుగుతుందా తరుగుతుందా? ఏమన్నా అన్నారా? ప్రేమ పెరుగుతుందా తరుగుతుందా? హలో, కొంచెం మాట్లాడండి. ప్రేమ పెరుగుతుందా తరుగుతుందా? ఎంత చక్కనోళ్ళు మీరు, ఉన్నట్టుగా చెప్పుకోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? సహోదరులారా, మీరు ప్రేమలో మరి ఎక్కువగా. ఎందుకు జరుగుతుంది? వాక్యం ఏం చెప్తుంది? ప్రేమలో పెరగాల. ఒకప్పుడు మంచి ప్రేమ, ఒకప్పుడు మంచి పలకరింపులు, ఒక మంచి ఆప్యాయత. అబ్బా, నువ్వు లేకుంటే నడవదమ్మా, నువ్వు రా 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 అని మాట్లాడుకునే పదాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చి నువ్వు అనే కాడికి వస్తుంది కదా. ప్రేమతో పలకరింపులు తగ్గిపోయాయి. ఇప్పుడు సంఘాల్లో ఎలా ఉండాలంటే, ఒకరంటే ఒకరు ప్రేమలో అభివృద్ధి చెందాలి. అవునా? భార్యాభర్తల మధ్యలో వివాహమైన కొత్తలో ప్రేమ ఎక్కువ ఉండదట. తర్వాత
పెళ్ళి కాకముందట రోజు ఫోన్ చేసి అడుగుతారట, అయ్యగారు అమ్మగారు అడుగుతుందట, ఇలా ఫోన్ చేయలేదు, మర్చిపోయినావా? అప్పుడే మర్చిపోయినావా? నాకు తెలుసు అంటారు. పెళ్ళైనా 6 నెలల గట్ట నువ్వు ఫోన్ పెట్టి ఎప్పుడు ఫోన్ చేస్తుంటూ పని లేదు పాటలేదు కదా. 6 నెలలకే, 6 సంవత్సరాలకు కాదు, 6 నెలలకి ఏమైపోద్ది ఫోను? నువ్వు పెడతావా? వారిని 6 నెలల ముందేమన్నాడు, ఎందుకలా ఇలా ఫోన్ చేయలేదు ఎందుకు? అప్పుడు ప్రేమ పెరిగింది. 6 నెలల తర్వాత ఏమైంది? ప్రేమ అయిపోయింది కదా. బైబిల్ అంటుంది, ఈ ప్రేమలు కాదు నాయన, మీలో ఒకరిని ఒకరు గౌరవించుకునే మనస్తత్వాలు ఉంటే, ఒకరినొకరు ప్రేమించే మనస్తత్వాలు కనుక ఉంటే, బైబిల్ అంటుంది మీ ప్రేమలో ఎదగాలట. ప్రేమలో ఎదగాలి. అవునా? భార్య ఇంటికి వచ్చినప్పుడు, భర్త ఇంటికి వచ్చినప్పుడు ప్రేమతో పలకరించే స్థితి రావాలి, భయముతో పలకరించేది కాదు. అవునా? వచ్చాడు అని గజ గజ వణుకుడు కాదు, ఇది ప్రేమతో ఆదరించేది కావాలి. ఏం సిద్ధం చేయమంటావు? ఇది చేయాలా, అది చేయాలా, ఒక్క నిమిషం మాకు చేస్తా. ఈ ప్రేమతో చేసే విధానం కావాలి. ప్రేమతో పలకరింపులు పోయాయి. అక్కడ ఒక ఇంటి గురించి మాట్లాడుతున్నారు, కానీ బైబిల్ అంటుంది సహోదరులారా, అంటే సంఘములో ఉన్నవారులారా, మీరు ఎందులో ఉండాలా? ప్రేమలో అభివృద్ధి చెందాలి. ప్రేమ పెరగాలి అంటే ఒకరి మీద ఒకరికి ఏముండాలా? దయ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైకెత్తాలి. హల్లెలూయా. ఏందట? ప్రేమలో ఎదగాలంటే ఒకరి మీద ఒకరికి ఏముండాలా? దయ. అవునా? కొందరితో మాట్లాడాలంటే దయ ఉండదు ఒక్కోసారి, కొందరు పలకరించాలంటే దయ రాదు ఒక్కోసారి. బైబిల్ అంటుంది ప్రేమలో ఒకరికొకరు ఎలా కావాలా? మరి ఎక్కువగా అభివృద్ధి చెందాలని. అభివృద్ధి చెందాలి. మనం అన్యులం కాదు, దేవుని ఎరగని బిడ్డలం అంతకంటే కాదు, దేవుని ఎరిగిన వారము. ఆయన ప్రేమలో మనం ఎదగాలి. ఆయన ప్రేమ మనలో ఉంటే ఒకరితో ఒకరికి సమాధానం, ఒకరికొకరితో దయగలిగి బ్రతుకుతారు. ఒకరితో ఒకరు దయ, ఒకరొకరు మంచి సమర్పణ కలిగి, ఆదరణ కలిగి సహవాసములో ముందుకు సాగుతారు. సంఘములో ఇక్కడ కూర్చున్న వారందరికీ హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఎదగాలి, ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఎందుకు ఈ మాట హెచ్చరిస్తున్నాడంటే, సంఘానికి రాస్తున్నటువంటి మాట పౌలు అంటాడు, ప్రేమలో తగ్గిపోతున్నారు, తరిగిపోతున్నారు, ఈర్ష్యలు పెరుగుతున్నాయి, ద్వేషాలు పెరుగుతున్నాయి, అసూయలు పెరుగుతున్నాయి, ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించుకుంటూ, ఒకరినొకరు నిందించుకుంటూ, ఒకరినొకరు అవమానపరుచుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు. కాబట్టి బైబిల్ హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, ఒకరి ఎడల ఒకరు ఏం కావాలా? ప్రేమలో మరి ఎక్కువగా అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని కోరిక. ఆ మాట చూడ ఒకసారి 4వ అధ్యాయ భాగము 12వ వచనం రాసినప్పుడు అంటాడు చక్కని మాట, సహోదరులారా, మీరు ప్రేమయందు ఒకరి మరి ఎక్కువగా అభివృద్ధి నొందవలననియు, సంఘములో ఉన్నటువంటి వారికి వెలపల ఉన్న వారి ఎడల కూడా. ఇది బాగానే ఉంది. ఇటు దాకా ఒకరితో ఒకరు ప్రేమగా ఉందాం, మర్యాదగా మాట్లాడుకుందాం. ఇదివరకు క్షేమం మంచిగా ఉందిగా. అవునా? అందరూ సమాధానంగా మాట్లాడుకుంటారు బయట. మీరు ఎవరైనా ఇక్కడ ఉన్నవారు మంచి మనస్సాక్షి కావాలి కదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంటుంది సంఘంలో ఉన్నవారి ఎడల మాత్రమే సహోదరు ప్రేమలో అభివృద్ధి చెందుతున్నారు. కొన్నిసార్లు జరుగుద్ది. కలిసినప్పుడు ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా, తిన్నరా, మా ఇంటికి రండి, మీ ఇంటికి రండి, టీ తాగండి, అవునా, ఇలా ఆహ్వానించుకుంటే ఇది ప్రేమతోనే.
నాకు తెలిసినంత వరకు మనకేం రిలేషన్, వేరే రిలేషన్ లేదు. ఉందా? చెప్పాలి ఒకసారి. ఉందా రిలేషన్ ఏమన్నా? నాకు మీకేం రిలేషన్ ఏమన్నా? మా ఊరా మీదేమన్నా? మీ ఊరా నాదేమన్నా? నాది మీ ఊరు కాదు, మీది నా ఊరు కాదు. మనకున్నది ఒకటే రిలేషన్, యేసయ్య శిలువ రక్తపు యొక్క ప్రేమధార. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తులు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎక్కడెక్కడో ఉన్నవారము, ఎక్కడెక్కడో ప్రాంతాల్లో ఉన్నవారము, ఎక్కడెక్కడో ఊర్లలో ఉన్నవారము, ఏ ఏ పనులలో ఉన్నవారము, ఏ ఏ వృత్తుల్లో ఉన్నవారము, ఏ ఏ కులంలో ఉన్నటువంటి వారము, కేవలము క్రీస్తు ప్రేమ ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనమందరం ఒక కుటుంబముగా, ఒక్క శరీరంగా మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక కుటుంబం కాదు, ఇప్పుడు ఒక్క శరీరం అని ఉంది బైబిల్లో. చెప్పండి, ఏంటంటే మనమంతా ఒక్క శరీరం, ఒక్క శరీరం. కనుక శరీరంలో ఉన్న అవయవాలన్నీ వేరు వేరు కదా. ఒకటి కన్ను అయితే, ఒకటి చెయ్యి అయితే, ఒకటి కాలు. అవునా? ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒక శరీరంలో ఒక భాగాలుగా భావిస్తే ఏ ఒక్కరిని గాయం చేసినా శరీరం అంతటి గాయమైనట్టే లెక్క. అవునా? అవునా? చిటికన వేలకు దెబ్బ తగిలితే పోనీలే అంటమా? ఈరోజు ఎందుకు నేను ఉదయకాలమున నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చుకున్న సంగతి కూడా నాకు తెలియదు, మర్చిపోయా. ఎప్పుడు గుచ్చుకుందో నాకు తెలియదు. నేను ఎందుకు రోజు కాళ్ళు బాత్రూంలో కాళ్ళు కడుక్కుంటుంటే ఎందుకో నా బొట్టన వేలికి నా కింద అరికాళ్ళలో ఏదో ముళ్ళు తగిలినట్టు అనిపిస్తుంది. నాకు ఆలోచన వచ్చింది, ఇది ఎప్పుడు గుచ్చుకుంది నాకు అని నాకే తెలీదు అని. మళ్ళీ దాన్ని పరీక్షించుకొని చూస్తే ఏదో ఉంది అని అనిపించింది. అది ఎంత ఉంది అంటే ముళ్ళు నేను చూపాలంటే చాలా చిన్నగా ఇంతే ఉంది, జస్ట్ మైనర్. నేను లోపలికి వెళ్ళి పిన్ తీసుకొని తీయాలని ప్రయత్నం చేసి దాన్ని తీస్తే ఆ ముళ్ళు ఎంత ఉందంటే చాలా చిన్నదంటే మన గుండు సూది పైన గుండుట చూసారా, అంతే ఉంది అది. అంటే ఎంత ఉంటుంది అది? చాలా చిన్నది. ఆ చిన్నది నా శరీరంలో ఎప్పుడు తాకిందో తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. అది నాకు ఇయ్యాల బయటికి, దాని పెయిన్ బయటకు వచ్చింది. ఆ చిన్న పెయిన్ ఉన్నందువలన నా శరీరం అంతా దానికి కాన్సన్ట్రేషన్ పోయింది. అవునా? నా కన్ను దాన్ని చూసింది, నా కాళ్ళు ఇంకొక కాళ్ళు మోయడానికి సిద్ధపడ్డది. అవునా? నా కన్ను దాన్ని చూడడానికి ఇష్టపడ్డది, నా చేతులు దాన్ని తీయడానికి ఇష్టపడ్డది, ఇంకొక చేతి దాన్ని గట్టిగా పట్టుకోవడానికి ఉపయోగపడ్డది, నా శరీరము నా నడుము దాన్ని చూడడానికి వంగడానికి ఇష్టపడ్డది. ఇవన్నీ ఏకమైనందువలనే ఆ చిన్న ముళ్ళును తీయడానికి నా శరీరం అంతా ఏకమైంది. అప్పుడు నా శరీరంలో నా ముళ్ళు బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు నా శరీరం అంతా ఆనందపడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తు ఒకసారి గట్టిగా హల్లెలూయా. సంఘములో కూడా ఒక్కొక్కరు అలా బ్రతకాలి, ఒక్క శరీరంగా బ్రతకాలి. ఒకరికి గాయమైనప్పుడు, ఒకరికి బాధ కలిగినప్పుడు అందరూ ప్రార్థించాలి. ప్రేమతో ఒకరినొకరు గణపరుచుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. అందుకే బైబిల్లో అంటాడు, మీరందరూ మరి ఎక్కువగా ప్రేమలో ఎదగాలి. ఇది క్రైస్తవ ప్రేమ. ఒకరినొకరు కించపరచుకోవడం కాదు, ఒకరినొకరు గాయపరచుకోవడం కాదు, అవమానపరచుకోవడం కాదు, నిర్లక్ష్యము చేయడం అంతకంటే కాదు. ప్రేమలో ఎదగాలి, ఎదగాలి, అభివృద్ధి చెందాలి అంటారు. ఒకప్పుడు ఉన్న ప్రేమలు ఇప్పుడు తగ్గిపోయిన కారణం ఏంటంటే మళ్ళీ ఏం పెరుగుతున్నాయి? ఈర్ష్య పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది, ద్వేషాలు పెరుగుతున్నాయి, క్రోధాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ చావాలి, అప్పుడే క్రీస్తులో ఎదుగుతుంటాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తిన ఒకసారి గట్టిగా హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు రాసినప్పుడు తెస్సలోనిక సంఘానిగా అంటాడు చక్కని మాట, సహోదరులారా మీరందరూ ఏం చేయాలా? ప్రేమయందు మరి ఎక్కువగా ఒకరి ఎడల ఒకరు అభివృద్ధి చెందాలి, ప్రేమలో ఎదగాలి. ఒకరినొకరు క్షమించుకునే మనస్సు రావాలి, ఒకరినొకరు సహించే మనస్సు రావాలి, ఒకరినొకరు ఓదార్చుకునే మనస్సు రావాలి,
ఇది రానంత కాలము నేను ఒకటి చెప్తున్నాను, మీరు ప్రేమలో ఎదిగారు. అవునా? ప్రేమలో ఎదగాలి. కింద రాష్ట్రంలో 4వ అధ్యాయ భాగం 12వ వచనములు అంటాడు, సంఘములో వెలుపట ఉన్న వారి ఎడల కూడా. అందరూ ఎప్పుడు ఒకసారి ఏంటట? సంఘములో, అందరూ ఎప్పుడు సంఘమునకు. బైబిల్స్ ఉన్నాయా? చదవండి, గట్టి చదవండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల. అందరూ ఎప్పుడు సంఘములో వెలుపటి వారి ఎడల ఎలా నడుచుకోవాలట? ఎలా నడుచుకోవాలట? ఎలా నడుచుకోవాలట? ఎవరితోటి? సంఘంలో ఉన్న వాళ్ళతో కాదండోయ్. సంఘము బయట అంటే మన చుట్టుప్రక్కల మన ఇరుగు పొరుగు వారు ఉంటారు. అవునా? ఎక్కడ నువ్వు పని చేస్తావో అక్కడ బయట వారు ఉంటారు. దేవుని నమ్మని వారు ఉంటారు, దేవుని ఎరగని వారు ఉంటారు. వారితో కూడా నువ్వు ఎలా నడుచుకోవాలంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటిది? ఎలా నడుచుకోవాలంటే నువ్వు మర్యాదగా. అందరూ ఇప్పుడు ఎలా నడుచుకోవాలా? ఇప్పుడు ఎలా నడుచుకోవాలా? బయటి వాళ్ళతోటే మర్యాదగా నడుచుకోవాలంటే ఇంటిలోతో ఎలా ఉండాలి? అప్పుడు మనం ఇంటిలోతో మర్యాద కాదండోయ్, ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. మర్యాద కంటే ఇంకెక్కువ ఏంటిది? అది ప్రేమ. అవునా? మనమంతా రివర్స్ గేర్. ఇంటోళ్ళకు మర్యాద ఇస్తాం. హలో, నీకు అర్థమైంది, నాకు అర్థమైంది. చెప్పండి, ఇంటోళ్ళకి ఏమి ఇస్తాం? మర్యాద ఇచ్చినట్టు కదా. రండి, కూర్చోండి. బయట వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ. వచ్చేవారా? దా పోదాం. అంతేనా? రివర్స్ గేర్ అంతా మనదంతా, అంతా ఉల్టా కోపిడి కదా. చోట దిమాకుంటుంది అందరికీ. జాగ్రత్త. ప్రేమలో ఎదగాలి. ఇంటి వారి ఇంటలే మన ఇల్లే కాదు, సంఘము అనగా కుటుంబం ఇదంతా. ఒకరి ఎడల ఒకరు ప్రేమలో అభివృద్ధి చెందాలి. బయట వారి పట్ల ఎలా మాట్లాడాలట? మర్యాదగా మాట్లాడాలి. మా సంఘం కాదు, మన కులం కాదు, ఇది కాదు, పక్క పెట్టవి, నువ్వు మనిషివిగా. అవునా? మర్యాదగా మాట్లాడు. కోపంగా మాట్లాడకండి, అసూయగా మాట్లాడకండి, ద్వేషాలతో మాట్లాడకండి. వెల్లపరి వారి ఎడల కూడా ఏమంటుండే బైబిల్లో? మర్యాద. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు మర్యాద మాట్లాడాలో తెలుసా? నువ్వుకేం కావాలా? ఏం కావాలా? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ. ఇప్పుడు దయ, ఏ దయ కావాలి మనకు? మనుష్యుల దయ కావాలంటే నీ దగ్గర ఉంది ఇప్పుడు పని. అవునా? ఏం చేయాలా? ప్రేమతో మెదలాలి, మర్యాదగా మెదలాలి. అంతేనా? నువ్వు ఒక మాట అంటే ఎదుటోడు కూడా ఒక మాట అంటాడా? అంటాడా? చెప్పారు, అంటారా? మీరు అంటారా లేదా? వినబడాలని చేవటం పెట్టినాడు పోద్దేమని. చెప్పండి ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. అందుకే నిన్ననో మొన్న ఒకసారి ఒక యూట్యూబ్లో ఒక చిన్న టాపిక్ పెట్టా. మాట్లాడలేక కాదు మనం. అవునా? నన్ను కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడతారు, విన్న తర్వాత కూడా ఏం మాట్లాడా. చాలామంది చాటుగా మన సంఘంలో ఉన్నవారు కూడా చాలామంది ఉంటారు, అసలు మహానుభావులు. ఎదురుగా మాత్రం అయ్యారు ప్రైజ్లా బాగున్నారా, మీరు ఉండాలా. నేను మాత్రం అనాలా. అంతేనా? బాగానే ఎదురుగా ఎంత ప్రేమనో. కొన్నిసార్లు నువ్వు చేసినట్టే నీ కొరకు ఇంకోటి చేస్తాడు కదా. అవునా? చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతుంటే చాలా వినపడుతుంటాయి. ఒక్కోసారి అనిపిస్తుంది, ఉప్పు కారం తింటలే మనం. తింటున్నామా లేదా? ఇలా మటన్ చికెన్ ఉంది మా ఇంట్లో, కొంచెం మసాలా కూడా ఎక్కువనే అని బాగానే ఉంటాయి. కానీ బైబిల్ అంటున్న మాట ఏంటంటే, నీ బలం ఏంటంటే
క్రీస్తు బలము నీలో ఉంటే నువ్వు మౌనం ఉండడం నేర్చుకుంటావట. కోపాలు వస్తాయి, మౌనం వహించు, తగ్గించుకో, క్షమించు, అదే బలం కదా. భరించు, అదే బలం. కోప్పడేంత బలము నీకుంది, కానీ బైబిల్ అంటుంది భరించేంత బలము నీకుంటే యేసే నీలో ఉన్నట్టట. అంతేనా? తిట్టేంత బలము నీకుంటే, భరించేంత బలము నీకుందంటే నీలో యేసే ఉన్నట్టు లెక్క. అవునా? అవమానపరిచేంత బలము నీలో ఉంటే, నిన్ను గౌరవించేంత బలము నాలో ఉందంటే దేవుని బలము నాలో ఉన్నట్టు లెక్క. అవునా? అంతేనా? లోకస్తులు ఉన్నట్టు ఉండకండి. ఎలా ఉండాలా? క్రీస్తుని పోలిన బ్రతుకులు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మహోత్సవం కాదు, మహోత్సవం అయిపోయింది ఎప్పుడో. అవునా? వివాహ దినం ఎన్ని సంవత్సరాలు? వివాహ దినం అంటే దాదాపుగా 40 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి అయిపోయి వాళ్ళకు. అప్పుడు మ్యారేజ్ డే చేసుకుంటారు వాళ్ళు. అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటారు. 40 ఏళ్ళకు నన్ను పిలిచిరు, అంతే తేడా. 40 ఏళ్ళకు 40th మ్యారేజ్ యానివర్సరీ అది. పోయిన తర్వాత ప్రసంగం చేసే అవకాశం నాకే దొరికింది. దేవునికి స్తోత్రం. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారిని, నాకు ఒక అలవాటు ఏంటంటే కొన్నిసార్లు ముందే కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఎట్టుంది మ్యారేజ్ లైఫ్? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, నేను పెళ్ళికి పోకముందే మామూలుగా ఏదో కాసేపు చీటపాటి ముచ్చట పెడతాగా పెట్టా. ఏం పాస్టర్ గారు ఎట్లుంది మ్యారేజ్ లైఫ్ అంటే, బాగుంది పాస్టర్ గారు, నా భార్య మంచి ప్రేమ గలది. ఎన్నిసార్లు నేను ఆయాసపరిచినా మళ్ళీ ప్రేమిస్తాను. అంటే తిరిగి ఒక మాట అనదు, ఓర్చుకుంటుంది. మొదట్లో నేను చాలా బాధ పెట్టినట్టు అనిపించింది, కానీ ఆమె ప్రవర్తన బట్టి నేను మారాను పాస్టర్ గారు అన్నాడు. ఐ లవ్ మై వైఫ్ అన్నాడు ఒకటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. నా భార్య నాకు చాలా ప్రేమ అన్నాడు. చాలా సంతోషం వేసింది. ఇక మనకు కొంచెము అయ్యగారు లోపలికి పోయాడు, అమ్మగారు కనబడ్డది బయట. ఏమమ్మగారు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. బాగున్నా అన్న, బాగున్నాను. ఎలా ఉంది మీ లైఫ్ అంటే హ్యాపీ అనేది. ఎంతమంది పిల్లలు అంటే 2-3 పిల్లలు, అలాగే మనమరాలు కూడా ఉన్నారు. ఆమెటుంది ఏంటంటే, మేము పెళ్ళై 40 సంవత్సరాలు అయినా ఇప్పుడు కూడా మేము ఒకరినొకరు గౌరవిస్తూ ఉంటాం. నేను ఎన్నిసార్లు పొరపాటు చేసినా ఆయన నన్ను క్షమిస్తాడని చెప్పింది ఆమె. ఏంటంట, ఎన్నిసార్లు పొరపాటు చేసినా ఆయన ప్రేమ ఎట్లుందో చెప్పాలంటే ఒకటే కారణం చెప్తారు. ఏం చెప్పామంటే, ఒకరోజు నేను తెలవకుండా కూరలో ఉప్పు ఎక్కువేసిన పాస్టర్ గారు, నాకెందుకో డౌట్ వచ్చింది. తర్వాత ఆయనకు భోజనం పెట్టినప్పుడు తినేసి వెళ్ళిపోయాడు. ఎట్లుంది అని అడిగా, అంటే సూపర్ అన్నాడట. ఎట్లుందట చెప్పాలంది, ఎట్లుందట? ఇద్దరు ఏమైనా జ్ఞాపకం వస్తాం, ఇద్దరికి ఏమైనా అక్క జిల్లాలో మాట్లాడుకుంటారు ఈడ. హల్లెలూయా, హల్లెలూయా. సూపర్ అన్నాడట. ఆయన పోయినాక నేను ఫోన్ చేసిన పాస్టర్ గారు, ఆ కూరంతా కష్టం అయిపోయిందట. ఎట్ట తిన్నాడు అంటే, నన్ను బాధ పెట్టొద్దని మాత్రమే తిన్నాడని అర్థమైంది నాకు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సారీ అండి అన్నదట. ఎందుకు అలా అంటున్నావు అంటే, ఆ కూర బాగలేకపోయినా ఎట్ట తిన్నావు నువ్వు అంటే, నువ్వు కష్టపడి చేసినావు కానీ నువ్వు కావాలని చేయలే కదా నువ్వు అన్నాడు ఒకటి మాట. అందులోనే ఆయన నన్ను ఎంత ప్రేమిస్తుండో అర్థమైందట. ఒకసారి చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. అదే గనుక ఇప్పుడు గనుక ఈరోజు గనుక కూరలో ఉప్పు ఎక్కువ అయితే గనుక గిన్నెలే 6లు 4లు పడతాయి. ఏమే పరిగమల్లదానా? ఏముంటే నేర్పింది మీ అమ్మ? ఈ వంట చేసింది ఎవరిప్పుడు? బిడ్డ ఎడిగిపోయింది. ఇది కోలా పాపం వాళ్ళ అమ్మే పాపం చేసింది. ఉప్పు లేకపోయి చెప్పిందా? చెప్పిందా? ఏదో ఒకసారి అయిపోయింది.
ఎప్పుడు ఉప్పు ఎక్కువ వేసింది? ఇప్పుడు ఒకటేసారిగా. ఈ ఉప్పు శరీరంలో రక్తంలో జీర్ణం కాకముందే బీపీలు వేస్తుంది వీడికి, వేస్ట్ గాడికి. ఇలాగే నువ్వెన్ని పొరపాలు చేసి నీ భార్య క్షమించిండొచ్చు పట్టించుకోకుండా. ఇక్కడ ప్రేమ తగ్గుతూ ఉంటుంది. అవునా? అర్థమైందా? హలో, ప్రేమ తగ్గుద్దా పెరుగుద్ది? ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఇది మన చేతిలోనే. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఎదురు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా అనాలి. అప్పుడు ఒక మాట, ఏమండి నీ తిట్టే అంత ప్రేమ నీకుంది, కానీ నిన్ను ప్రేమించిన కాబట్టి తట్టుకున్నంత దమ్ము నాకు యేసయ్యా, స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి తిడితే ఒట్టు, నువ్వు నన్ను తిడతావా అంటే తిట్టుడు కాదే, దేవుని బలమేందంటే భరించడమే బలం. అవునా? అందుకే అంటాడు ప్రేమలో, ఈ మాట మీరు చెప్పాలా, ప్రేమలో అభివృద్ధి పొందకుండా అప్పుడప్పుడు వస్తాయి చిన్న చిన్న సమస్యలు కదా. అవునా? వస్తాయి రావా? కన్ఫామ్. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఏదేని తోటలో ఎవరున్నారు? ఆదాము. కానీ అందులో ఏముంది? ఇంకోటి, సాతానుడు ఎక్కడో ఉండడు. ఎక్కడ ఉంటాడు? మన ఇంట్లోనే తిష్టేసుకుంటాడు. టైం రాని, కొంచెం చిన్న సమస్య రాని, నేను పోయి బీపీ చెలరేపుతా అనుకుంటాడు. అందుకే కుటుంబంలో ఉన్న మనం ఒక్కరి ఎడల ఒకరు ప్రేమలో వర్ధిల్లాలి. బైబిల్ అంటుంది, బయట వారి ఎడల వెలపట వారి ఎడల ఎలా ఉండాలట? ఎలా ఉండాలట? మర్యాద, మర్యాద. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒకరి ఎడల ఒకరు ఏం సంపాదించుకోవాలి? ఇప్పుడు మనము దయ సంపాదించుకోవాలి. దయ. ఎవరి దయను పోగొట్టుకుంటున్నామంటే ఒకరి ప్రేమ పోగొట్టుకున్నట్టే లెక్క, తెలుసా మీరు? అవునా? ఒకసారి కొన్ని ఇళ్ళకి పోతే ఒక తండ్రి అంటుండే, అయ్యగారు వాని గురించి మాట ఎత్తకు నా దగ్గర అంటుండు. ఎవరిని? నీ కొడుకేగా. సొంత తండ్రి అంటున్నాడు, వాని గురించి నా దగ్గర ఎత్తకు, వాని గురించి నా దగ్గర మాట్లాడకండి, వాని ఊస్తూ నా దగ్గర రానియకంటున్నాడు. కారణం ఏంటంటే సొంత తండ్రి దయ కోల్పోయాడు. అవునా? ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు మనుషుల దయలో ఎదగాలి, మనుషుల దయలో ఎదగాలి. వారితో నాకు అవసరం లేదని ఎప్పుడు అనకు. వారితో నాకేం పని, వారితో నేను ఎందుకు మాట్లాడాలి అనకు. అందరితో, అందుకే అంటాడు శక్యమైతే అందరితో సమాధానముగా ఉండాలి. అందరూ ఇప్పుడు ఒకసారి అందరితో సమాధానముగా. రైట్. ఈరోజు కేవలం మనుషుల దయ గురించి చెప్తున్నాను. ప్రభుచితమైతే దేవుడు మనందరూ సజీవుల సంఖ్యలో వస్తే నెక్స్ట్ సండే దేవుని దయను కూర్చున్న సంపాదనలో మనం ముందుకు సాగుతాం. తీద్దాం ఒకసారి ఆ మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచన భాగములో ఇంకా ఏముంది చూద్దాం ఒకసారి. అక్కడ మర్యాదగా నడుచుకొనవలెను, మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము. ఏ జోలికి? అందరూ ఇప్పుడు ఏ జోలికి? జోలికి మీ సొంత కార్యములను జరుపుకుంటయందును చేతులతో పని చేయుటయందును ఆశ కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా 3 హెచ్చరికలు చెప్పి ముగిస్తారు, 15 నిమిషాలు ముగిస్తారు. భయంగా ధైర్యంగా ఉండండి. రైట్. సంతోషం గలవారందరూ చేతి పైకి ఇప్పుడు ఒకసారి గట్టి హల్లెలూయా. అంటే 15 నిమిషాలు ముగిస్తానా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గట్టిగా చెప్పరు చూడు. మళ్ళీ మీరు ఇప్పుడు అప్పని చెప్పండి అంటే చెప్తలేరు. 10 నిమిషాలు ముగిస్తానే కానీ స్వరాలు అని పెరిగినాయి. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలస్సీలకు రాశారు, తెస్సలోనికి సంఘానికి రాసిన పత్రికల్లో మొదటి వచ్చిన హెచ్చరిక ఏం చెప్పాను? ఒకరి ఎడల ఒకరు ప్రేమలో, చెప్పండి గట్టిగా, అభివృద్ధి చెందండి. రెండవది వెలపటి వారి ఎడల, అందరూ చెప్పాలి, వెలపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. మూడవది చూద్దాం ఒకసారి, కింద ఏమంటాడంటే
మీకేమీ కొదవ కాకుండానట్లు నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి అంటే సరే ఏ జోలికి పోవద్దు, పరుల జోలికి. అందరూ చెప్పండి ఈ మాట, పరుల జోలికి అంటే అర్థం ఏంటిది? అనవసరమైన వాటిల్లో ఇంటర్ఫేరు. చెప్పండి ఒకసారి, అనవసరమైన వాటిలో ఇంటర్ఫేరు కాకండి. భార్య భర్తల్లో టాపిక్ ఉంటుందేమో, అన్నదమ్ములు టాపిక్ ఉంటుందేమో, అందులో మధ్యలో ఇరుకుతాడు ఒకడు, పనికిరాని పోను, అన్నింటిలో ఇన్వాల్వ్ కాకండి. ఇలా కొట్లాడుకుంటారేమో, కలిసిపోతారు వాళ్ళు మళ్ళీ. అవునా? కొట్లాడుకుంటారేమో, రేపు మళ్ళీ కలిసిపోరా? అన్నిట్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కొన్నిసార్లు అనేక సార్లు నేనున్నా అని మాట్లాడతారు కొందరు. పరుల జోలికి వెళ్ళకండి, ప్రతి విషయంలో ఇంటర్ఫేర్ కాకండి, వ్యర్థమైన టాపిక్స్ మాట్లాడకండి, పరుల గురించి టాపిక్ తీయకండి, ఎక్కడ మూడో వ్యక్తి టాపిక్ మాట్లాడకండి, మూడో వ్యక్తి చర్చ చేయకండి ఎక్కడ. అవునా? ఇది ఒక పనికి మళ్ళీ అలవాటు చాలామందికి ఉంటుంది. ఇది ఇద్దరు కూర్చున్నారంటే చాలు మూడో వ్యక్తి టాపిక్ మాట్లాడితే మీది మాట్లాడుకోవచ్చుగా. అవునా? నేను అంటున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, మీరు పరుల జోలికి వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఎత్తులు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ప్రేమలో ఒకరి ఎడల ఒకరు అభివృద్ధి చెందండి. నెంబర్ 2, వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోనండి, మాట్లాడండి. మూడోది రాసినప్పుడు అంటాడు, పరుల జోలికి వెళ్ళకండి. అనవసరంగా ఎవరితో ద్వేషాలు పెంచుకోకండి, వ్యర్థమైన మాటలతో అనవసరంగా ఆయాసాలు పెంచుకోకండి. అవునా? చాలామంది జీవితంలో చూస్తుంటున్నప్పుడు ఒక భక్తుడు అంటాడట, కోపములో చాలా బంధాలు తెగిపోతాయట. అవునా? కోపములో చాలా బంధాలు తెగిపోతాయట, క్షమాపణలో చాలా బంధాలు కలిసిపోతాయట. అవునా? అవునా కదా? అవునా కదా? ద్వేషాలు బంధాలు తెంచుతాయి. 15వ అధ్యాయ భాగము 1వ వచనం, సామెతల గ్రంథము. అందరూ చెప్పండి ఒకసారి మాట, మృదువైన మాట. మృదువుగా చెప్పాలి మీరు కూడా. మృదువైన మాట. ఎంత చక్కగా చెప్పారు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట. అట్నే చెప్పాలి మీరు కూడా. నొప్పించు మాట కోపమును రేపును. రైట్, అందరూ ఒకసారి చెప్పండి. మృదువైన మాట, నొప్పించు మాట. ఎన్ని మాటలు ఉన్నాయిరా? దీనికో నాలిక, దానికో నాలిక ఉందా? ఉందా? దానికో నోరు, దీనికో నోరు ఉందా? రెండు ఒకటేగా. అవునా? బైబిల్ అంటున్న మాట ఏంటంటే, ఓ జ్ఞానం లేనోడా, ఓ తెలివి లేనోడా, బుద్ధి లేనోడా. వీళ్ళు ఎంత మంచిగా వింటున్నారంటే, ఓడా అంటే వాళ్ళకి కదా, మాకు సంబంధమే లేనట్టు మంచి ఎంత స్పష్టంగా వింటున్నారు వీళ్ళు. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయం రాసినప్పుడు అంటాడు, జ్ఞానము లేని వారికి, జ్ఞానము బుద్ధి కలిగించడానికి తెలివియు వివేచన కూడా అవసరమే. ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలవాలి. కోపం ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలో కూడా వివేచనే, తెలుసా? చాలామందికి తెలివి ఉంటుంది కానీ ఏముండదు, వివేచన. వివేచన అంటే ఏమని తెలుసా? సమయోచితమైన సందర్భాన్ని మాట్లాడడమే వివేచన. అవునా? అవునా? అందుకే అంటాడు, మృదువైన మాట. చెప్పండి, మృదువైన మాట క్రోధమును. క్రోధం అంటే కోపము, మొత్తము కోపంగా ఊక్కుంటూ అని వస్తాడు వాడు. అప్పుడు ఏం నేను చూడగానే
ప్రేమతో మాట్లాడండి. నువ్వు రారా అంటే నేను వస్తా అంటున్నాడు. అంతేనా? వస్తారా రారా? ఒక సామెత ఉందట కదా, పిల్లినట్ట రూమ్లో వేసి కొడుతున్నట్ట, అదే అది కూడా ఏం చేస్తాడట, అది కూడా ఎదురు తిరుగుతుందట. ఇక పులి కాదు కానీ, అది పులి అవుతుందా? కాదు, పులి కాదు కానీ అది కూడా ఎదురు తిరుగుతుందట. ఎందుకు? దాని కంట్రోల్ అయిపోద్ది, దాని టైం దాడిపోద్ది. అప్పుడు అది కూడా ఒకసారి తిరగబడ్డానికి ప్రయత్నము చేస్తుందట. దాని పిల్లి స్వభావం వేరు. కొన్నిసార్లు నీ కోపము నొప్పించే మాటలు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు ఎదుటివాడిని కూడా మూర్ఖంగా మారుస్తాయట, కఠినంగా మారుస్తాయట. వాడు కూడా అలాగనే చేయాలని ప్రయత్నం చేస్తారట. నేను అందుకే అంటాను, మృదువైన మాటలు ఎంత కోపానైనా చల్లారుస్తాయి. సంఘాల్లో ఇవి ఉండాలి. అందుకే అంటున్నారు, ఇవన్నీ ఉండాలి అంటే ఒకటే ఉండాలి, అదేంటంటే ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్వరం చెప్తే చేతుల పైకెత్తారు ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది మాట చూడు, ఒకసారి చక్కని మాట అంటాడు. 15వ అధ్యాయ భాగం మొదటిలో అంటాడు, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. బైబిల్స్ ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయా? మా గట్టిగా చదవండి. మృదువైన మాట నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును. బుద్ధిహీనుని నోరు మూఢ వాక్యములు పలుకును. యెహోవా కన్నులు ప్రతి స్థలమందుండును. చెడ్డవారిని మంచివారిని కింద చూడ ఒకసారి. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. చాలామంది ఈ వాక్యాన్ని ఎక్కడ దాన్ని కొటేషన్ పెడతారు తెలుసా? ఏ మాట అన్న నన్ను చూడ ఒకసారి. 3వ వరుసలో ఒక మాట ఉంటుంది, రెండవ వరుసలో ఒక మాట, యెహోవా కన్నులు. అందరు ఎప్పుడు ఒకసారి, యెహోవా కన్నులు. నా భాష వినబడుతుందా? అర్థమవుతుందా? చెప్పండి ఒకసారి. యెహోవా కన్నులు. మళ్ళా 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 చెప్పాలా? మళ్ళా 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 అది వినాలనా నా ఆశ. చెప్పండి ఒకసారి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. ఈ మాట మనం ఎక్కడ ఏం చేస్తాం తెలుసా? దేనికి అన్వయిస్తాం తెలుసా? దేవుడు అంతటా ఉంటాడు అని అన్నిటికీ అన్వయించుకుంటాం. ఈ టాపిక్ రాసింది అన్నిటికి రాయలేదు. దేనికి రాశాడు తెలుసా? స్పెసిఫిక్గా ఇక్కడ రాశాడు. ఈ నోటి దగ్గర రాసి పెట్టాడు. అది అర్థమైందా? అంతేనా? అర్థమవుతుందా? చూడు ఒకసారి, ఎక్కడ రాశాడు చూడు ఒకసారి. పైన ఏమన్నాడు? పైన మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట రేపును. జ్ఞానుల నాలుక మనోహరము. ఏందట? జ్ఞానాంశు పలుకును. బుద్ధిహీను నోరు మూఢవాక్యాలు. మూఢవాక్యాలు అంటే భూతవాక్యాలు వస్తాయి అప్పుడప్పుడు మనకు. నోరు తెరిస్తే పరిశుద్ధ మాటలే. నోరు తెరిస్తే పరిశుద్ధ పరిశుద్ధ అబ్బా 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 అబ్బా, అది వినలేకపోతుంది. జాగ్రత్త. ఇది రాసిన తర్వాత కింద అంటాడు ఆ మాట, యెహోవా కన్నులు. పైన ఎవరి గురించి రాశాడు? దేని గురించి రాశాడు? నాలుక. అంతేనా? నాలుక గురించి, నోరు గురించి రాసి, యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉండును. చెడ్డవారిని, చెడ్డ మాటలు మాట్లాడిన వారిని, మంచి మాటలు మాట్లాడిన వారిని, పరిశుద్ధమైన మాటలు మాట్లాడిన వారిని, అపరిశుద్ధంగా మాట్లాడిన వారిని. ఏదో ఎక్కడో తగులుతుందిగా. ఇవన్నీ చూస్తుంటాడట. కిందికి రాసిన మళ్ళీ అంటాడు,
చక్కని మాట, సాత్వికమైనను. ఈ పైన కింద నోరు గురించి రాసిన తర్వాత ప్రతి స్థలం అంటే ఎక్కడ ఇప్పుడు నీ స్వరము బయటికి వస్తుందే, నీ నోటి మాటల దగ్గర ఆయన ఉన్నాడు. అది అర్థమైందా? నేను ఎక్కడ కూర్చుంటే ఆడుంటాడని కాదు, పని పాట లేనట్టు. నువ్వేం మాట్లాడుతున్నావో అది ఆయన వింటున్నాడు అంటే అర్థమైందంటే ప్రతి స్థలములో ఆయన ఉండి వింటున్నాడు అర్థం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నొప్పించే మాట మాట్లాడితే నేను ఒక చిన్న ప్రశ్న ఇస్తాను. దయ దొరుకుద్దా మనకు? దొరుకుద్దా? నీ భర్త నిన్ను నొప్పిస్తే, నీ భార్య నిన్ను నొప్పిస్తే, నీ కుటుంబము నిన్ను నొప్పిస్తే, నీ బంధువులు నిన్ను నొప్పిస్తే దయ పొందుకుంటామా? దేవుని దయ, మనుషుల దయ ఎంత అవసరం. మన జీవితాల్లో ఒకరు ఎదగాలి అంటే ప్రేమలో ఉండాలి. అందుకే సంఘానికి హెచ్చరించాడు, ఓ సంఘమా ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి చెందండి. అవునా? మీరు ప్రేమలో ఎదగాలి. రెండోది రాసినప్పుడు అంటాడు, బయటి వారి ఎడలో కూడా మర్యాదగా ఉండాలి అంటే ఇంటి వారి పట్ల ఇంకెక్కువగా ప్రేమగా ఉండాలి. అవునా కదా? ప్రేమగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. మూడోది, పరుల జోలికి వెళ్ళకండి, అనవసరమైన టాపిక్లలో ఇంటర్ఫేర్ కాకండి, నీకు సంబంధమే లేదుగా. అవునా? నీకు చెప్పలే కదా. చాలామందికి ఇంట్రెస్ట్, ఏమైంది చెప్పు ఏదో తీర్చినట్టే ఇంట్రెస్ట్ చాలా. అడిగి తెలుసుకుంటాం. అడిగి అవసరమా? టైంపాస్ ఎందుకు? పరుల టాపిక్ నీకెందుకు? పరుల యొక్క విషయాలు నీకెందుకు? వాళ్ళ సంసారం యొక్క సందర్భాలు నీకెందుకు? వాళ్ళ గోల నీకెందుకు? ఏదైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడు, సలహా అంతే. పిలిచి అడిగి చెప్పు, తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. జాగ్రత్తగా ఉండండి, పరుల జోలికి వెళ్ళకండి. నాలుగోది ఇంకోటి ఉందాడా, సొంత కార్యములను మొదటగా చేయండి. ఆమేన్. హల్లెలూయా. నీ పనులేవో నువ్వు సక్రమంగా చెయ్యి. దేవుని మందిరంలో నీకు పని ఉంది తెలుసా? నీ పనులు నువ్వు చేయవు, నీ ప్రార్థన నువ్వు చేయవు, నీవు రావాల్సిన టైంకి నువ్వు రావు, నువ్వు దేవుని సేవలో పాలు పొందవు. కానీ పరుల జోలికి వెళ్తాం, వాళ్ళట్ట వీళ్ళిట్ట. మనకు అవసరమా? బైబిల్ అంటుంది, మనుషుల దయ నీ మీద ఉండాలంటే పరుల జోలికి వెళ్ళకండి. సమాధానముగా ఉండండి. దైవ కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.